ఓం నమ శివాయ. ఈరోజు మనం శివమహాపురాణంలో స్కందోత్పత్తి కుమార సంభవం గురించి తెలుసుకుందాం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి జననానికి సంబంధించిన కాశీదాస మహాకవి కుమార సంభవం అనే ఒక గొప్ప గ్రంథరచన చేశారు. ఇది శివమహాపురాణంలోనూ ప్రస్తావన చేయబడింది, శ్రీరామాయణంలోనూ కూడా ప్రస్తావన చేయబడింది. మనం రామాయణంలో విన్నాం, అనేక చోట్ల కుమార సంభవం ప్రస్తావన చేయబడింది. కథాంశంలో ఒక చోటకు మరో చోటకు అక్కడక్కడ కొద్దిగా మార్పులు కనబడుతూ ఉంటాయి, కానీ అది మూల కథను ఏ విధంగానూ మార్పు చేసేదై ఉండదు. అసలు కుమార సంభవం చాలా ఆశ్చర్యకరమైన సందర్భం. అనేకమైన శ్లోకాలు ఉన్నప్పటికీ, తెలుగు చేయబడిన పద్యాలు ఉన్నప్పటికీ, సాధారణంగా వంశాభివృద్ధి కొరకు గర్భిణీ అయిన స్త్రీ వినడానికి యోగ్యమైనదిగా రామాయణంలో బాలకాండలో చెప్పబడిన స్కందోత్పత్తికే పెద్దలు ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇస్తూ ఉంటారు. అందుకే రామాయణం అంతర్గతంగా మనం విన్నటువంటి స్కందోత్పత్తి, సుబ్రహ్మణ్య జననం అనేది ఉంది చూసారా, అది గనక ఎవరైనా పిల్లలు లేని వారు వంశం అభివృద్ధి చెందడానికి కోసమని ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు తల్లి అవ్వాలనే కోరుకుంటారు కదండి, పిల్లలు కావాలని కోరుకుంటారు. కాబట్టి అటువంటి వాళ్ళు గనక ఆ రామాయణం అంతర్గతంగా ఉన్నటువంటి స్కందోత్పత్తిని, సుబ్రహ్మణ్య జననం అని ఉంటుంది, అది గనక విన్నట్టయితే తప్పకుండా వాళ్ళకి సంతానోత్పత్తి కలుగుతుంది అని ఫలశ్రుతి చెప్పారు. అయితే ఈ ఈ శివమహాపురాణం అంతర్గతంగా వింటే కలగదా అండి అంటే అది కాదు, అందులో వివరంగా చెప్పబడింది బాగా ఇంకా. కాబట్టి రామాయణంలో బాలకాండకి ఎక్కువ ప్రాధాన్యతని పెద్దలు ఇస్తున్నారు. అనేక మంది దేవతల జననానికి సంబంధించినటువంటి కథలు ఉన్నాయి కదండి. చాలామంది దేవతలు, దేవుళ్ళవి, ఈశ్వరుడు అవతారానికి సంబంధించిన కథలు ఉన్నాయి. రామచంద్రమూర్తికి, కృష్ణ పరమాత్మకి, వామనమూర్తికి, అలాగే పరమశివుడిగా రుద్రుడిగా ఆవిర్భించినటువంటి కథ ఉంది. అనేకమైనటువంటి జననానికి సంబంధించినటువంటి కథలు మనకి పురాణాలలో ఉన్నాయి. వేటికి లేని ప్రాశస్త్యం కుమార సంభవానికి ఉంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి జననాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే అనేకానేక రహస్యాలు అందులోంచి మనకు తారసలుతాయి. చిత్రం ఏమిటంటే, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అష్టోత్తర నామాలలో ఒక ప్రధానమైన నామం మనకు కనబడుతుంది. వంశవృద్ధి కారకాయ నమః అని ఆయనకి ఒక నామం ఉంది. సాధారణంగా ఎవరికైనా సంతానం కలగకపోతే ఆ ప్రతిబంధకానికి కారణం సుబ్రహ్మణ్యుని యొక్క అనుగ్రహం లేకపోవడమే అని మనకు తెలుసు. అందుకనే మనం జంటనాగలను పట్టుకుని దేవాలయంలో ఇవ్వడమని, రావి చెట్టు, వేప చెట్టు కలిసి ఉన్న చోట ప్రదక్షిణాలు చేయడమని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి చాలా ఆరాధనాభావంతో పూజ చేయడమని, ఇలాంటివి సంతానం కలిగిన వారందరికీ కూడా మనం ఆరాధించవలసిన విధానాలుగా పెద్దలు ఉపదేశం చేస్తూ ఉంటారు. సుబ్రహ్మణ్యుడు చాలా విచిత్రమైనటువంటి స్వరూపం. కర్మయందు అగ్ని స్వరూపంగానే ఆయన ఉంటూ ఉంటాడు. జ్ఞానమందు ఆయనే సుబ్రహ్మణ్యుడిగా ఉంటాడు. సంతానకారకుడు ఆయనే. కుజగ్రహాన్ని నియంత్రించగలిగిన స్వరూపంగా ఉంటాడు. స్కందోత్పత్తిని తెలిసి కానీ తెలియక కానీ వినినట్లయితే అలా విన్నవారి వంశం నిలబడుతుందని శాస్త్రం చెప్పింది. ఇది మనుష్య జన్మ ఎత్తిన వారికి చాలా ప్రధానమైనటువంటి ప్రయోజనం. పితృరుణం తీరడానికి వంశం నిలబడాలి కదండి. ఈ వంశం నిలబడడం అనేది సుబ్రహ్మణ్య స్వామి వారి అనుగ్రహం సతదా అవసరం. ఆయన అనుగ్రహాన్ని నోచుకోవడానికి కేవలంగా స్కందోత్పత్తి వినడం కూడా మనకి దోహదం చేస్తుంది. కుమార సంభవానికి కారణమైన దానిని ఆ కథలో దాదాపుగా 2-3 తరాలుగా వెనక్కి వెళ్ళి ప్రారంభం చేయాలి. అలా చేస్తే తప్పితే కుమార సంభవానికి వెనక ఉండే రహస్యం గోచరం కాదు. ఒకసారి కానీ అది మనం అందిందంటే, మనం కనుక అది నిశితంగా పరిశీలించి విని దానిని కనుక మనం జీర్ణం చేసుకోగలిగితే అది అమృత భాండమే అవుతుంది. అది అంత అద్భుతమైన కథా సంవిధానం. సాధారణంగా వాల్మీకి మహర్షి రామాయణంలో దేనికి కూడా ఫలశ్రుతి చెప్పలేదు, కానీ చాలా తక్కువ వాటికే చెప్పారు. గంగా అవతారణానికి, స్కందోత్పత్తికి ఆయన ఫలశ్రుతి చెప్పారు బాలకాండలో. కాబట్టి సుబ్రహ్మణ్యోత్పత్తికి సంబంధించిన కథా సంవిధానం చాలా ఆశ్చర్యంగా ఉంటూ ఉంటుంది. కాబట్టి ఈ సుబ్రహ్మణ్య జననం, స్కందోత్పత్తి, కుమార సంభవం ఏదైనా ఒకటే పేరు కదండి. కాబట్టి ఇది వినేటప్పుడు చక్కగా శ్రద్ధగా, వంశాభివృద్ధి కావాలనుకున్న వాళ్ళు మరింత శ్రద్ధగా, భక్తిగా వినండి. వింటే తప్పకుండా ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడి దయ వలన మీకు ఏడాదిలోపు 12 పిల్లలు కలగడానికి అవకాశం ఉంటుందని శాస్త్రం చెబుతోంది. కాబట్టి ఈ కథాంశం చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది మనం ఇందాక చెప్పుకున్నాం కదండి, 2-3 తరాలు ముందుకు వెళ్ళి ఈ కథను వినాలి అని. మరీచి కుమారుడు కశ్యప ప్రజాపతి.
కశ్యప ప్రజాపతికి 13 మంది భార్యలు. ఈ 13 మంది కూడా దక్ష ప్రజాపతి కుమార్తెలు. దక్ష ప్రజాపతి కుమార్తెలు 13 మందిని కశ్యపుడు వివాహం చేసుకున్నాడు. ఇక్కడ మనం ఒక పెద్ద ధర్మ సూక్ష్మాన్ని పసిగట్టవలసి ఉంటుంది. కుమార సంభవం అంతా ధర్మ సూక్ష్మాలతో కూడుకున్నదే. మనం తెలుసుకోవాల్సిన అనేకానేక రహస్యాలతో కూడుకున్నదై ఉంటుంది. పౌరాణిక వాజ్మయంలో కశ్యప ప్రజాపతి భార్యలలో దితి అదితికి ఉన్నంత ప్రాశస్త్యం మిగిలిన భార్యలకు ఉండదు. దితి అదితి ప్రజా సంసర్గమునందు అంటే తంతువుగా సంతానాన్ని పెంచుటయందు దైత్యులు దేవతల ఆవిర్భావం నందు ప్రధాన భూమికను పోషిస్తూ ఉంటారు. ఇది మనకి భారతంలోనండి, మహాభారతంలో ఈ దితి అదితి యొక్క దాస్యాన్ని, తర్వాత వాళ్ళ యొక్క ఏ విధంగా ప్రవర్తిస్తారు అనేది చాలా చక్కగా ఉంటుంది. ఆ బాబాగారు కనుక నాకు దయతలిస్తే, ఆయన నా మీద కనుక కృప చూపితే మహాభారతం కూడా మనం చెప్పుకోగలిగితే అంతకంటే భాగ్యం ఇంకేటి ఉండదు. కాబట్టి ఈ దితి అదితి యొక్క ప్రాశస్త్యం మిగిలిన భార్యలకి కనబడదు. దితికి కశ్యప ప్రజాపతి వలన హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు అనే 2 రాక్షసులు జన్మించారు. రాక్షసులు అనే శబ్దం మనం అసురులు అనే శబ్దానికి ప్రత్యామ్నాయంగా వాడుతూ ఉంటాం. కానీ యథార్థానికి అలా వాడడానికి వీలు లేదు. అసురులు, రాక్షసులు, దైత్యులు ఇవన్నీ ఒక మాట కిందకే మాట్లాడతాం, కానీ అది అలా కాదు. రాక్షసులు అంటే వారంతా పులస్త్య ప్రజాపతి సంతానం, వాళ్ళు భూమి మీద ఉంటారు. అసురులు అన్న, దైత్యులు అన్న వాళ్ళు కశ్యప ప్రజాపతి తేజస్సు వల్ల దితి సంతానం. వాళ్ళు ఎప్పుడూ పాతాళాన్ని ఆశ్రయించి ఉంటూ ఉంటారు. అదే కశ్యప ప్రజాపతి తేజం వలన అదితి యందు జన్మించినటువంటి వాళ్ళు దేవతలు. వీళ్ళు స్వర్గలోకానికి ఆశ్రయించి ఉంటారు. ఈ విధంగా ముగ్గురు 3 లోకాలను ఆశ్రయించి ఉంటూ ఉంటారు. ఎవరు? దితి అదితి యొక్క సంతానం. రాక్షసులు భూమి మీద ఉంటారు. అసురులు, దైత్యులు వీళ్ళు పాతాళాన్ని ఆశ్రయించి ఉంటూ ఉంటారు. అలాగే దేవతలు వీళ్ళు స్వర్గలోకాన్ని ఆశ్రయించి ఉంటూ ఉంటారు. ఈ 3 లోకాలను ఆశ్రయించే ఉండే వాళ్ళలో పాతాళం నందు ఉండేటటువంటి వాళ్ళు కశ్యప ప్రజాపతి సంతానమే. స్వర్గలోకమునందు ఉండేవాళ్ళు కశ్యప ప్రజాపతి సంతానమే. కానీ ఇక్కడ భూమి మీద ఉండే రాక్షసులు మాత్రం పులస్త్య ప్రజాపతి సంతానం. అందుకే రావణ కుంభకర్ణాదులు భూమండలం మీద ఉంటారు, వాళ్ళు పాతాళ లోకంలో ఉండరు. దితి ఒక రోజున తన భర్త దగ్గరికి వెళ్ళి ఒక మాట చెప్పింది. నాకు హిరణ్యాక్ష, హిరణ్యకశిపులనే చాలా బలవంతులైనటువంటి కుమారులు కలిగారు. ఈ కుమారులు ఇద్దరిని సంహరించడానికి శ్రీ మహావిష్ణువు 2 అవతారాలను స్వీకరించాడు. ఒకటి శూకరావతారం, అంటే ఆయన ఆదివరాహమూర్తిగా వచ్చి హిరణ్యాక్షుడిని సంహరించాడు. వేరొకసారి నరసింహస్వామిగా వచ్చి హిరణ్యకశిపుణ్ణి సంహరించాడు. అది ఒక పురాణగాథగా దీనిని చదివేశారంటే దీనికి పెద్ద ప్రాశస్త్యం లేదు. కాబట్టి ఇది వినేటప్పుడు చాలా శ్రద్ధగా మనం జాగ్రత్తగా విచారణ చేయాలి. మన జీవితంలో మన పాత్ర ఎంత ఔన్నత్యంతో కూడిందై ఉంటుందో మనకు తేటతెల్లమవుతుంది ఇది విన్నందువల్ల. ఇక్కడ తేజస్సు కశ్యప ప్రజాపతిది. కశ్యప ప్రజాపతి తేజస్సునందు మార్పు లేదు. అదే తపోనిష్ఠాగరిష్ఠుడు, అదే ధర్మానిష్ఠాగరిష్ఠుడు. మహాభక్తుడైన కశ్యప ప్రజాపతి తన భార్యందు సంతానాన్ని పొందాలి కనుక అదితితో సంగమించాడు. దేవతలు పుట్టారు. వాళ్ళు స్వర్గలోకాన్ని రాజ్యంగా పరిపాలన చేశారు. అదే కశ్యప ప్రజాపతి తేజస్సు దితి యందు ప్రవేశపెట్టబడింది. ఈమెకు ఎప్పుడూ దైత్యులు, అసురులే పుట్టారు. ఈ పుట్టిన వాళ్ళ కోసం లోకాలు ఎంత గడగడలాడాయంటే ఎప్పుడూ శ్రీమన్నారాయణుని ప్రార్థన చేయడం, ఆయన ఏదో ఒక అవతారాన్ని స్వీకరించడం, ఈ లోపల ధర్మం భ్రష్టపడడం, చాలామంది కష్టపడిన తర్వాత ఆయన ఒక అవతారాన్ని స్వీకరించడం, వీళ్ళని పరిమార్చడం, కథ సుఖాంతం అవడం, మళ్ళీ దితి కడుపులోంచి ఇంకొకడు పుట్టడం, మళ్ళీ పరమేశ్వరుడు నారాయణుడు ఇంకొక అవతారం ఎత్తడు. ఇది జరుగుతున్న క్రమం. మరి అదితి కడుపున ఒక్క రాక్షసుడు పుట్టకపోవడానికి కారణం ఏమిటి? దితి కడుపునే ఎందుకు పుడుతున్నారు? భర్త అదే కశ్యప ప్రజాపతి కదా. దితి యందు దేవతలు పుట్టకపోవడానికి కారణం ఏమిటి? అదితి యందు దేవతలు పుట్టడానికి కారణం ఏమిటి? మనం కుమార సంభవం చదివేటప్పుడు ఈ కోణాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తూ కనుక అర్థం చేసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి తెలుస్తుంది. ఇది చాలా అవసరమైన విషయం. మనం చేసే పనులు మనతో పోవు, మన తర్వాత వారి సుఖశాంతులను కూడా నిర్ణయిస్తాయి. అందుకే తల్లిదండ్రులు చేసిన పాపాలు కానీ పుణ్యాలు కానీ పిల్లలకు కలుగుతాయి అంటూ ఉంటారు చూసారా. ఆ వంశాన్ని అభివృద్ధి చేయాలన్నా లేదా ఆ వంశాన్ని కూలదోసేయాలన్నా కూడా పూర్వం నుంచి వచ్చినటువంటి పెద్దలు చేసిన పుణ్యాలు కానీ పాపాలు కానీ వాళ్ళ మీద అటువంటి ప్రభావాన్ని చూపిస్తాయి అని మనం తెలుసుకున్నాం. కాబట్టి
ఈ తర్వాత తరం వారికి సుఖశాంతులు నిర్ణయిస్తాయి మనం చేసే పనులే. ఒక స్థితిలో మన కీర్తికి మనం కారకులం. మన నడవడిని బట్టి, మన ధర్మాన్ని బట్టి, మన భక్తిని బట్టి, మన ఉద్యోగాన్ని బట్టి, మన స్థితిని బట్టి మనల్ని గౌరవిస్తారు. కానీ ఈ శరీరం సడలిపోతున్నప్పుడు మన ఆ గౌరవం ఆ బిడ్డల చేత నిర్ణయించబడిపోతాయి. మన పిల్లలు ధర్మానువర్తులై ధర్మాన్ని పట్టుకుని ఉన్నవారైతే మనము సంతోషంగా ఉంటాం, లోకము సంతోషంగా ఉంటుంది. బిడ్డలు ధర్మాన్ని తప్పిపోయారంటే తల్లిదండ్రులు బాధపడతారు. ఇంకా తల్లిదండ్రులను చూస్తారనేం లేదు కదండి. బిడ్డలు ఎప్పుడైతే ధర్మాన్ని వదిలేశారో ఇంకా వాళ్ళు తల్లిదండ్రులను ప్రేమగా చూస్తారు, వాళ్ళు వృద్ధులైన తర్వాత అనేది లేదు. కాబట్టి ఏమవుతుంది, తల్లిదండ్రులు బాధపడతారు, లోకానికి బాధ కలుగుతుంది. అది అక్కడితో పోదు. పైన ఉన్న తరాలలో పుణ్యం చేసుకున్న వారు ఉంటే వీళ్ళు చేసిన పనుల వలన వాళ్ళు ఊర్ధ్వలోకాల నుంచి కింద పడిపోతారు. వాళ్ళ కింద పడిపోతారు అంటే అది అలా ఎందుచేత వస్తుంది? అదితి భర్తకి తనకి అభేద భావం పాటిస్తూ ఉంటుంది. భర్తకి తనకి అభేద భావం ఉండకూడదు. ఆమె దృష్టిలో ఆయన మనస్సు తన మనస్సు అని రెండు మనస్సులు లేవు. ఆయన గౌరవము ఆయన అవమానము తనవి, తన గౌరవము తన అవమానము ఆయనవి. అక్కడ రెండు శరీరాలు ఉన్నాయేమో కానీ అక్కడ ఉండేది రెండు మనస్సులు లేవు. ఇది అతిథి భావన. ఎప్పుడూ ఒకటిగా ప్రవర్తిస్తుంది కాబట్టి ఆవిడికి అందరూ దేవతలు జన్మిస్తారు. దివు అంటే జ్ఞానము. జ్ఞానమున్నవారు ధర్మానువర్తులు అయిన వారు అదితి కడుపున పుడతారు. దితి కించిత్ ధర్మలోపాన్ని పొందుతూ ఉంటుంది. ఈమె ద్వైత భావన పొందుతూ ఉంటుంది. భర్త వలన కొన్ని కోరికలు పొందుతూ ఉంటుంది. ఎటువంటి సంతానాన్ని భార్యలకు ఇవ్వాలో కశ్యప ప్రజాపతికి తెలుసు కదండి. కానీ ఆవిడ అలా అడగలేదు. ఆవిడ ఎప్పుడూ దేహబలాన్ని కోరుతూ ఉంటుంది. నాకు పుట్టిన పిల్లలు బలవంతులై ఉండాలి అంటూ ఉంటుంది. పూర్వకాలంలో పిండోత్పత్తి యందు శిశోత్పత్తి యందు కేవలం శరీర బలం చూడడం ఒక్కటే ఈ జాతికి తెలియదు. స్త్రీ కడుపులో పెరుగుతున్న పిండం బలంగా ఉండడానికి ఏ ఆహారం పెట్టాలి, స్త్రీ ఎలా ప్రవర్తిస్తే అది గర్భాలయం కనుక లోపల ఉన్న పిల్లవాడు కానీ పిల్ల కానీ మంచి గుణాలతో కూడిందే ఎలా ఉంటుంది, పిల్ల కానీ పిల్లవాడు కానీ అంటే ఆ శిశువు బయటకు వచ్చేటప్పుడు జన్మజన్మల సంస్కారం వెంటాడుతూ ఉంటుంది. ఆ సంస్కారంతో బయటకు వస్తుంది. బయటకు వచ్చిన తర్వాత ఆ బిడ్డడు కుసంస్కారంతో ప్రవర్తించినట్లయితే కన్నవారి కళ్ళమట నీళ్లు వస్తాయి. కాబట్టి పుట్టే బిడ్డ వల్ల రేపొద్దున మనం ఏడవకుండా ఉండాలి అంటే ఏ జ్యోతి స్వరూపానికి సంబంధించిన కథ మనం వింటే లోపల గర్భాలయమునందు పెరుగుతున్న బిడ్డ సంస్కార బలాన్ని పాపం వైపుకు తీసుకువెళ్ళిపోయి ఉంటే వాటిని మార్చగలిగేటటువంటి అగ్నిహోత్రం వంటి తేజస్తో కూడిన కథలు ఉంటాయో వాటిని వినాలని శాస్త్రం బోధ చేస్తూ ఉంటుంది. అందుకే కడుపుతో ఉన్నవాళ్ళు ఈ పురాణ కథలు భగవంతుడి గురించిన విషయాలు తెలుసుకుంటూ ఉండాలి. ఈ టీవీ సీరియల్స్ తర్వాత సినిమాలు పెట్టుకుని చూస్తూ ఉండడం కాదు అని చెబుతూ ఉంటారు. ఈ పురాణ గాథలు అవిను ఓషధులుగా లోపల ఉన్న పిండాన్ని మనస్సుని ఆరోగ్యవంతంగా మార్చేస్తాయని శాస్త్రం చెప్పిందండి. ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అందుకే భగవన్నామస్మరణం చేసుకుంటూ రోజు భగవంతుడికి సంబంధించిన ఏదో ఒక విషయాన్ని చదువుకుంటూ ఆ గర్భిణీ స్త్రీలు కనుక ఉంటే తప్పకుండా పుట్టే బిడ్డ భగవత్ సంబంధమైనటువంటి అంశలో పుట్టినవాడు అవుతాడు. కాబట్టి భాగవతంలో దశమస్కందాన్ని కూడా తప్పకుండా వినాలని శాస్త్రం చెప్పింది. ఈ రెండిటిని వినడం చేత గర్భిణి మనసు ఉల్లాసాన్ని పొందుతుంది. పైగా శబ్ద ప్రమాణాల చేత ఈ శ్లోకాలలో ఉండే వైభవం వాటి ప్రకాశం చెవుల గుండా వింటున్నప్పుడు లోపల ఉన్న జీవుని సంస్కారాలు మారుస్తూ ఉంటాయి. వాళ్ళు పాప ప్రవృత్తిలో లోకమునందు ప్రవర్తించకుండా శాసించగలుగుతూ ఉంటాయి. అందుకే పూర్వం వివాహం అనగానే ఋషి తన భార్యతో కలిసి కొన్నాళ్ళు ఈశ్వరారాధన చేస్తాడు. తర్వాత తన భార్యను నీకేం కావాలి అని అడుగుతాడు. అప్పుడు ఒక స్త్రీ తనకు బలాఢ్యుడైన కొడుకు కావాలంటుంది. ఒక ఆవిడ నారాయణుని ఏడిపించే కొడుకు కావాలంటుంది. ఒక ఆవిడ 3 లోకాలు వాడి యందు నిలబడలేని కొడుకు కావాలంటుంది. ఇంకొక ఆవిడ 16 సంవత్సరాలు బతికిన వాడు పరమజ్ఞాని అయినటువంటి కొడుకు కావాలంటుంది. పురాణాలని పరిశీలిస్తే మనకి ఇవన్నీ కనబడతాయి. తల్లి ఏ కోరిక కోరిందో, తల్లి ఏ సంస్కారంతో ఉందో, తండ్రి ఏ సంస్కారంతో ఉన్నాడో, వీళ్ళిద్దరి సంస్కారాలు ఎటువంటివో అవి బిడ్డ యందు ప్రతిఫలించి సంస్కార రూపంలో సుఖం కానీ దుఃఖం కానీ ఇవ్వడం ప్రారంభిస్తాయి. అందుకే చూడండి, గర్భధానం చేయడానికని ఒక మంచి ముహూర్తం పెట్టి పంపిస్తారు గదిలోకి. ఎందుకని? అటువంటి సమయంలో కనుక వాళ్ళు ఆ సందర్భంగా కనుక వాళ్ళు సంగమం చేసినట్టయితే పుట్టేటటువంటి బిడ్డ ఎంతో జ్ఞానిగా, బలంగా, తెలివితేటలతోటి, మంచి బుద్ధితోటి, భక్తితోటి పుడతాడని పూర్వం అటువంటివి చేసేవారు. అంతేగాని
ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ ఇటువంటి విషయాలు చేసేయడం, ఏ హోటల్ రూమ్స్‌లోనో ఫస్ట్ నైట్ పెట్టేసామండి అనడం, ఇవన్నీ కూడా ఈ కాలంలో జరుగుతున్నాయి. కానీ అందుకే కలియుగం ఇలా అయిపోతోంది. ఎక్కడ చూడండి రౌద్రంగా ఉండడం, తల్లిదండ్రులను ఎదిరించేవాళ్ళు, నువ్వు చెప్పేదేమిటి అని చిన్నప్పటి నుంచే ఈ చిన్నప్పుడే చూడండి సెల్ ఫోన్లు ఇచ్చి వాడు కనుక ఆడుకుంటున్నాడు, సరేలే అన్నం తినేటప్పుడు ఏదో చూస్తూ తినేస్తాడు కాబట్టి అని తల్లి కానీ తండ్రి కానీ అలవాటు చేశారనుకోండి, వాడు ఆ సెల్ ఫోన్ పట్టుకుని ఇచ్చేయమ్మా ఇంకా చూడకూడదు తప్పు కళ్ళు పాడవుతుంటే లే నీకు నేను ఇదే తీసుకుంటానని పెద్ద పేచీ పెట్టేస్తాడు. అది ఎందుకు వచ్చింది? మనం మొట్టమొదట వేసేటటువంటి బీజం ఏదైతే ఉందో అది సరైన సమయంలో ఒక శుభముహూర్తంలో ప్రసన్న వదనాలతో చేసుకోవాలి. ఏదో ఒక పని అయిపోతుంది కదా అన్నట్టుగా ఓ పిల్లాడిని కనేస్తే అయిపోతుంది, మనకి ఇంక గొడవ ఉండదు, అమ్మా నాన్న అయిపోయాం అనుకుంటారు, వాడు ఎలాగో అలాగ పెరిగేస్తాడు. మన ఉద్యోగాలు, మన చదువులు, మన ఎంజాయ్మెంట్లకి ఎటువంటి లోపం రాకూడదు అనుకునేటటువంటి స్త్రీ పురుషులు ఉన్నటువంటి ఈ కలికాలంలో పిల్లలు పుట్టడం కూడా అదో రకంగా పుడుతూ ఉంటారు. కాబట్టి ఇంత విషయం జరగాలి అంటే మనం ఎంతో భక్తితోటి, ఎంతో శ్రద్ధతోటి, ఎంతో ప్రేమతోటి భార్యాభర్తలిద్దరూ కూడా సంగమం చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మనం చేసేటటువంటి సంస్కారం ఏదైతే ఉంటుందో, తండ్రి కానీ తల్లి కానీ ఏ సంస్కారంతో ఉన్నాడో వీళ్ళిద్దరి సంస్కారాలు ఎటువంటివో అవి బిడ్డ యందు ప్రతిఫలించి సంస్కార రూపంలో సుఖం కానీ దుఃఖం కానీ ఇవ్వడం ప్రారంభిస్తాయి. అందుకని క్షేత్రశుద్ధి కొరకు ఆవిడ యందు కూడా అటువంటి భావ పరిపుష్టి ఏర్పడడం కొరకు మన వాళ్ళు పూర్వం కొంతకాలం భర్త భార్యతో కలిసి దేవతారాధన చేసేవారు. బాగా మనస్సులు ఈశ్వరుని యందు పరిపుష్టమైన తర్వాత సంతానాన్ని కనేవారు. అందుచేతనే ఉపనయనం మిగిలినటువంటి క్రతువుల నుంచి పురుషుడు దేవతల అనుగ్రహాన్ని కోరుతూ వెళ్ళాలి. ప్రత్యేకించి అగ్నికార్యం చేసి దేవతానుగ్రహాన్ని అడుగుతాడు. వివాహం చేసుకుంటే అగ్నికార్యం చేసి దేవతానుగ్రహాన్ని అడగడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ అగ్నికార్యం చేసేటప్పుడు దాని యందు మర్యాద ఉండాలి. బ్రాహ్మణుడు అన్నవాడు అగ్నికార్యం చేసేటప్పుడు పైన ఏ వస్త్రం లేకుండా ఉత్తరీయం వేసుకుని అగ్నికార్యం చేయాలి. అంటే చొక్కా బనీను వేసుకుని అగ్నికార్యం చేయకూడదు. మనం చాలాసార్లు ఇదివరకు చెప్పుకున్నాం. గుళ్ళలోనూ అక్కడ హోమాలు అవి చేసేటప్పుడు ఆ గుడి టెంపుల్ ట్రస్టీలు ఉంటారు. వాళ్ళు కనుక ప్రెసిడెంటు ఏదో ట్రెజరరు, వైస్ ప్రెసిడెంటు అంటే ఇటువంటి పదవుల్లో ఉన్నవాళ్ళు వచ్చేస్తే ఆ పూజారి వాళ్ళు ఏమనుకుంటారో అని గబగబా వాళ్ళ చేత ఈ హవిస్సుల్లోంటి కొన్ని ఈ పుల్లలు లాంటివి అవి వేయించేస్తూ ఉంటారు. వేయించేటప్పుడు వాళ్ళు షర్టు వేసుకుని ప్యాంట్ వేసుకుని ఉన్నప్పటికీ కూడా వాళ్ళ చేత పర్వాలేదులేండి అన్నట్టుగా వేయించేస్తూ ఉంటారు. కాబట్టి ఇది తప్పండి, ఇలా చెయ్యకూడదు. మీరు ఒక పంచ కట్టుకుని తర్వాత పైన ఏమీ వేసుకోకుండా ఒక మామూలుగా ఏ ఉత్తరీయం ఒకటి వేసుకుని లేదా ఒక చిన్న ఏదైనా ఒక గుడ్డ లాంటిది వేసుకుని అప్పుడు వెయ్యాలండి, ఇది శాస్త్రం చెప్పింది అని గట్టిగా చెప్పాడనుకోండి ఆ ఉద్యోగంలోంచి తనని తీసేస్తాడేమో, అదో భయం. అందుకని ఇటువంటి కార్యక్రమాలు చేసేటప్పుడు చొక్కా బనీను వేసుకుని చేయకూడదు. ఈశ్వరారాధన పరిపుష్టి లోపించిపోయినట్లయితే, దాని యందు నిష్ట లోపించినట్లయితే అప్పుడు సంతానం నందు వ్యగ్రతతో కూడిన వాళ్ళు జన్మిస్తారు. కాబట్టి ప్రధానంగా సంస్కార బలం ఉన్న పిల్లలు కలగడానికి బాధ్యత తల్లిదండ్రుల యందు ఉంటుంది. అందుకే ఎటువంటి పనులు పడితే అటువంటి పనులు చేయకూడదండి. ఏముందండి ఇదంతా ఊరికే ట్రాష్, పూర్వం నుంచి ఏదో చెబుతూ ఉంటారు కానీ మరీ టూ మచ్ అండి, ఇంతలా ఏం లేదు అంటూ ఉంటారు. దేవుడి దగ్గరికి వచ్చేసరికి ఈ విషయాలు చేయాల్సి వచ్చినప్పుడు, ఏమండి సత్యనారాయణ చేసుకున్నాం, ఒక చిన్న ఫంక్షన్ చేసుకున్నాం, సత్యనారాయణ చేసుకున్న రోజు బిర్యానీలు ఫ్రైడ్ రైస్లు వడ్డించడం ఏమిటండి? పోనీ వచ్చిన వాళ్ళు అలాంటివి తప్పితే తినరండి, అందుకే మేము అదే వడ్డిస్తామండి అన్నారు. వడ్డించడం ఎలా ఉన్నా ఈ వ్రతం చేసుకున్న వాళ్ళు కూడా అదే తింటున్నారు. కొంతమంది అయితే టిఫిన్లు తినేసి చేసుకుంటున్నారు. బ్రహ్మగారులు కూడా నీరసంగా ఉంటే తినేసేయండి పర్వాలేదంటున్నారు. వాళ్ళు ఏం తింటున్నారండి? పెసరట్టు ఉప్మాలు, మసాలా వడలు, తర్వాత ఇడ్లీ సాంబారు, అందులో ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు వేసినవి, ఇలాంటివి తినేసి పూజలు చేసేసి మాకు సంతానం సక్రమైంది కావాలి అంటే భగవంతుడు మెచ్చుకుంటాడా అండి? మెచ్చుకోడు. మీరు కావాలంటే కాఫీ తాగండి, కాస్త బోర్నవిటాయో పాలో తాగండి, లేదా ఎండాకాలం వీలైనంత మటుక్కి మీ ఆరోగ్యానికి అనువుగా ఉండేటటువంటి సమయాన్నిలోనే ఆ కాలంలోనే చేసుకోండి. లేదు ఏ ఎండాకాలమో పెళ్లి రోజు వచ్చింది, పుట్టినరోజు వచ్చింది, సంతానం లేదండి, చక్కటి సంతానం కోసం వ్రతం చేసుకుంటున్నాం అన్నారనుకోండి, అప్పుడు చక్కగా ఆ సంతానం కొరకు మీరు ఏ పళ్ళో ముందే తెచ్చిపెట్టుకుని కాస్త
మనకి చేసేవాళ్ళు ఎవరైనా ఉంటారు కదండి, వదిన గారులు, తల్లు, అత్తగారు, ఆడపడుచులో ఎవరో ఒకళ్ళకి చెప్పి, లేదా ఇద్దరు పనివాళ్ళని పెట్టుకుని ఆ బ్రాహ్మలు వంట చేయడానికి వస్తారు కదండి, వాళ్ళతోటైనా చెప్పి మాకు ఆరారగా కాస్త ఈ పళ్ళరసం ఇస్తూ ఉండండి అని చెప్పి, ఆ పళ్ళరసం తాగేసి గ్లాస్ పక్కన పెట్టేసి మళ్ళీ అదే చేత్తో పూజ చేసేసుకోకండి. ఆ చెయ్యి కొంచెం కడుక్కుని ఎవరినైనా నీళ్ళు ఇమ్మంటే ఒక చెంబుతోటి నీళ్ళు ఇస్తారు. ఆ నీళ్ళు ఒక పళ్ళెంలో చెయ్యి కడిగేసుకుని తుడుచుకుని అప్పుడు మళ్ళీ పూజ మొదలెట్టండి. ఇవన్నీ ఇలా చెప్తారేంటండి, మాకేం తెలీదా అనుకోకండి. తెలియక చేసే పాపాలు చాలాను పిల్లల మీద కనిపిస్తూ ఉంటాయి. పిల్లలు లేకపోవడానికి, పిల్లలు పుట్టిన తర్వాత వక్రబుద్ధితో ఉండడానికి కూడా కారణాలు అవుతూ ఉంటాయి. కాబట్టి ఇంత వివరంగా చెప్పడం జరిగింది. కాబట్టి ప్రధానంగా సంస్కార బలం ఉన్న పిల్లలు కలగడానికి బాధ్యత తల్లిదండ్రుల యందు ఉంటుంది. కాబట్టి ఇంకా ఈ పిల్లలు కలగడానికి ఈ స్కందోత్పత్తికి ఎటువంటి సంబంధం ఉంది అనే విషయాన్ని మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం. ఓం నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర.